వెల్కమ్ టు కర్ణాటక బార్డర్ దగ్గర అయితే ఉన్నాం. మరి అసలు మన ఆంధ్ర వాళ్ళు అంటే ఎక్కడికక్కడ ఎలాగ లోకం అనుకుంటా. మన బండిలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఎంత కట్టాలి అంత కట్టాలి అని చెప్పేసి ఫస్ట్లో 200 1000 రూపాయలు అన్నారు కదా, 200 తీసుకున్నారు. మరి బండి ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా, మనకి అన్ని బండి తాళం చూస్తే తాళం కనబడతలే, తాళం మిస్. మొత్తం ఈ ఊరు వచ్చినప్పుడు నుంచి టైమే బాగాలేదు అసలు. మనమైతే ఇంచుమించు 13 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత హైవే అయితే తగిలింది. ఇక్కడ నుంచి స్ట్రైట్ అని చూపెడుతుంది. ఎన్ని కిలోమీటర్లో ఏంటో చూడాలి. Continue on National Highway 65 for 113 kilometers. 130 kilometers. నాన్ స్టాప్ ఇంకా కొట్టుకుండా పాడమే. రోడ్డు కూడా కొట్టేసి అంత ఏం లేదులేండి. స్పీడ్కి వెళ్తే మళ్ళీ కూడా ఇలా ఉన్నది. స్పీడ్ లిమిట్ మొత్తం హైవేలాగా ఏం కనబడుతుంది అసలు. హైవే వన్ వే. ఇలా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక సదాశివపేట వెళ్తామంట. జహీరాబాద్ వెళ్ళాలి మనం. జహీరాబాద్ అంటే స్ట్రైట్ డైరెక్ట్గా పూణే. సో స్వాగతం సదాశివపేట్. ఇలాంటి వాటి దగ్గర రిస్క్ అభ్యాస్. ఇక్కడ నుంచి సోలాపూర్ 236 కిలోమీటర్లు, జహీరాబాద్ 38, ముంబై 632 కిలోమీటర్లు, సోలాపూర్ ఉల్లిపాయలమ్మ ఉల్లిపాయలు, సోలాపూర్ ఉల్లిపాయలు, నిలవాగి ఉల్లిపాయలు. 38 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి టర్నింగ్ తిరగాలి మళ్ళీ. అంటే గూగుల్లో చూపిస్తుంది, మనకు అంతగా తెలియదు అనుకోండి. ఈ చుట్టుపక్కల అంతా ఇంకా పత్తి వ్యాపారం ఎక్కువ ఉంది. రోడ్ సైడ్ ఇవ్వండి, రోడ్ సైడ్ కనబడుతుంది కదా దూది. ఈ వ్యాన్లో అట్లా వేసుకెళ్ళింది కారిపోతుంది కదా అది. మనం ఇంకా వెళ్ళే దూరం వచ్చేసి ఇంకా 145 కిలోమీటర్లు అయితే ఉన్నదండి. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఉంటుందో లేదో ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి వాటర్ ప్లాంట్ అయితే ఉన్నది అనిపిస్తుంది కదా. ఆ వాటర్ ప్లాంట్ దగ్గర వాటర్ అయితే పట్టేసుకొని బయలుదేరాలి. మరి రాత్రి నిన్న 2 రోజుల నుంచి కూడా బాగా చలిగా ఉండడం వల్ల మాకు కొంచెం ఏంటంటే ముక్కు అయ్యి ఇబ్బంది పెట్టినాయి. కానీ మా ఓడికైతే ఒకటికి ట్రాన్సిల్స్ వచ్చినాయి, కొంచెం గొంతు అయ్యి వాసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్ళాలి. ఇంకా ఇప్పుడప్పుడే ఏంటంటే ఇంటికి వెళ్ళడానికి ఉండదు కదా మనలో పనికి వచ్చిన వాళ్ళు. దానికోసం మెడికల్ షాప్ దగ్గర ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా 1 వారం రోజులు అలాగే గడపాలి మన వాడైతే. మనకైతే ఇక్కడ నుంచి 225 రూపాయలు చూపించింది టోల్గేట్. దాంట్లో ఇది ఫస్ట్ టోల్గేట్ 115 రూపాయలు అంట. డిటిఎల్ డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్. ఏంటిది? సంగారెడ్డి డిస్టిక్ టోల్గేట్. అట్లా ఏంటిది ఫాస్ట్గా ఉన్నాయి కానీ అంతలా ఆగింది చూడండి. బండి బాగా ఎవరో లేకపోతే ఓకే బాగానే ఉంటుంది. ఫస్ట్ టైం వస్తున్నాం ఈ రోడ్లో, ఎక్కడ ఉంటారో ఏంటో ఏమీ తెలియదు మనకేం కదా. ఓ వచ్చేస్తున్నాడు బాబోయ్. మనమైతే ఇప్పుడు జహీరాబాద్ ఉన్నాం. దీని తర్వాత సత్వార్ అని ఊరు చూపెడుతుంది. అది దాటిన తర్వాత కర్ణాటక బార్డర్ అయితే తగులుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే కనుక జహీరాబాద్లోకి వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్తే ఏరా ఇలా వచ్చేస్తున్నాం సిటీ కన్నా. దీని తర్వాత నెక్స్ట్ ఒక ఊరు చూపెడుతుంది పెద్దదే. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం వెళ్తే కర్ణాటక బార్డర్. ఇక్కడ నుంచి సోలాపూర్ 200 కిలోమీటర్లు, జహీరాబాద్ 3 కిలోమీటర్లు. బా చర్చి చూడండి ఎంత పెద్దది ఉందో. చర్చే కదా. ఇక్కడ చూడండి గ్రానైట్లు అసలు తాడు అనేది ఉపయోగించకుండా కర్రలతోటే మొత్తం టైర్ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు.
మనమైతే ఇప్పుడు తెలంగాణ కర్ణాటక బార్డర్ దగ్గరగా అయితే వెళ్తామండి. ఆన్లైన్లో కట్టమని చెప్పేసి ఆల్రెడీ డీటెయిల్స్ మన బండి బుక్ అయ్యి ఉంటాయి కదా, అవి అయితే కట్టి వాళ్ళు ఫోటోలు అవి పెట్టేసాం. ఇంకా మనకు ప్రింట్ రావడం లేటు. చిరాకుపల్లి లాస్ట్ విలేజ్ చిరాకుపల్లి తెలంగాణకి, దీని తర్వాత ఇంకా కర్ణాటక. ఇప్పుడు ఎక్కడో కూడా ఆగాలి. ఆగి మనం ఆన్లైన్లో కట్టింది కాస్త మనం ప్రింట్ తీసుకోవాలి. లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఇది అన్నామంటే ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ కనిపిస్తుంది కదా, అదేనండి బార్డర్ కర్ణాటకది. మనకైతే ఇంకా బార్డర్ పాస్ అయితే రాలేదు, పెండింగ్లో ఉందంట. ట్రాన్సాక్షన్ అయితే పెండింగ్లో ఉందంట. ఒకవేళ వస్తే కనుక చూపించుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే కనుక ప్రింట్ తీసుకుంటారని చెప్పేసి. పొల్యూషన్ మిషన్ ఉంది కదా, వాటి దగ్గర అయితే ఆగాం. మరి మన ఇందా నుంచి అన్న ఫోన్ చేస్తుంటే పెండింగ్ అని చెప్తుంటే మనం ఒకసారి సరే మనం చెక్ చేసుకుందామని చెప్పేసి క్రోమ్లోకి వెళ్ళా. ఫస్ట్ కర్ణాటక బార్డర్ ట్యాక్స్ అని కొడితే ఇలా వస్తుంది. ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా స్టేట్ మనం ఏ బార్డర్ కర్ణాటక కాబట్టి కర్ణాటక. నెక్స్ట్ సర్వీసు, వెహికల్ ట్యాక్స్ కలెక్షన్, గో. ఇక్కడ హోమ్లోకి వెళ్ళాలి. బార్డర్ ట్యాక్స్ పేమెంట్ అంటే రీవెరిఫై ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్, చెక్ పెండింగ్ స్టేటస్. ఆల్రెడీ మనది కట్టాడు కాబట్టి 399653 గెట్ డీటెయిల్స్. ఇంకొన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. మనకి కట్టింది 111 రూపాయలు అయితే మన దగ్గర 210 రూపాయలు తీసుకున్నారు. అంటే ఇది కఠినంగా 100 రూపాయలు ఎక్స్ట్రా. ఓ సర్లేరా బాబు, ఇదన్నా ఏమైందా అని చూస్తే ఇది పెండింగ్. కరెక్ట్గా వెల్కమ్ టు కర్ణాటక బార్డర్ దగ్గర అయితే ఉన్నాం. మరి బంగూర్ అంటండి. ఇక్కడ ఆల్రెడీ బోర్డు కూడా ఉంటుందిలే మనకి తెలియడానికి, వెల్కమ్ టు కర్ణాటక అని. ఇక్కడ అయితే ఆగి ఇప్పుడు మనం ఆల్రెడీ ట్యాక్స్ వచ్చింది 110 రూపాయలు. మనం ఆన్లైన్లో పే చేసినందుకు మళ్ళీ ఇంకో 100 రూపాయలు అయితే ఎక్స్ట్రా తీసుకుంటారు. చూపించుకొని వెళ్ళాలా లేదా ఏంటి, చూపించి వెళ్దాం. పాస్ అయితే కట్టేసాం, ఫోన్లో అయితే చూపించేసాం. కాకపోతే మరి ఫార్మాలిటీ అంటూ ఒకటి ఎడుతుంది కదా. అక్కడ 1000 రూపాయలు ఫైన్ అన్నారు. దేనికంటే వెనకతలు 2 మనుషులు ఉన్నారు, నాకేమో యూనిఫామ్ లేదు అది అన్నారు. ఎంత అన్నా సరే ఇంక అంతగా ఈజీ ఉండి మనుషులు లేకపోయారు. ఇంకో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, లేదంటే గార్డు ఉంది, లేకపోతే ఎల్ఈడి లైట్లు ఉన్నాయి, ఏదో అన్నారు. సర్లే అని చెప్పేసి మేనేజ్ చేసుకొని వచ్చాం. మరి ఇక్కడైతేనే రేట్ ఏం చెప్పకూడదండి, ఇంకెందుకులే. 100 రూపాయలు దానికి 110 రూపాయలు, అంటే ఇంకో 100 రూపాయలు వేసుకొని తీసుకున్నారు ట్యాక్స్. అయితే మీకు ఆన్లైన్లో ఎలా కట్టుకోవాలో అయితే క్లియర్గా అయితే చూపెడతాను. మంచి ఇలాగ ఆన్లైన్లో వేరే వాళ్ళ ద్వారా తీసుకోకుండా మనం అయితే ఇప్పుడు కర్ణాటక అయితే ఎంటర్ అయిపోయాం. మరి ఇక్కడ నుంచి ఇంచుమించు 80 కిలోమీటర్లు, 80 నుంచి 90 కిలోమీటర్లు వెళ్ళాలి మేము అనుకున్న ప్లేస్కి అయితే. ఇది మనకు వచ్చేసి కర్ణాటకలో ఫస్ట్ టోల్ గేట్ అండి. ఇది డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ మంగళగిరి టోల్ ప్లాజా అంట. తలకట్టని 100 సావడం ఏంటంటే ఇటుగా లాస్ట్ 3 ఎంత తీసుకున్నాను లాస్ట్ 3 వెహికల్లో కొట్టాడు కదా. కొత్తగా ఉన్న వాళ్ళు నేను నోరు తిరుగుతలేదు పేర్లు అయితేనే. అందుకే ఎంత కొట్టాడు. అందుకే అయితే ఇందాక అక్కడ బార్డర్ అలా టోల్గేట్ దాటించి వెళ్ళిపోవడానికి దారి ఉంది, అందుకోసం గేట్లు అయితే ఇక్కడైతే మనం ఇంక డివేట్ అయితే అయిపోతామండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోతాం. హైవే రైట్ సైడ్కి కట్ అవుతుంది. ఇక్కడ ఇది హుమనాబాద్. ఇక్కడ నుంచి హైవే అయితే దిగిపోతాం. ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్ళాలి.
సూర్యుడు మొఖాన్ని పడుతున్నాడు కరెక్ట్గా. మనం ఇప్పుడు లెఫ్ట్ కట్ అయిపోతాం. 63 కిలోమీటర్లు వెళ్ళాలి. రైట్కి వెళ్తే కనుక ఇంకా సోలాపూర్ అయ్యి లారీలు ఇవన్నీ రోడ్ల మీద ఆపేయారు ఎక్కడికక్కడ. ఏందిరా అన్న ఎలా In పడితే అలా 300 meters, take the ramp to National Highway 50. రోడ్డు గుద్దిపోయావా? కాలాబుర్గి అదే గుల్బర్గానే గూగుల్లో కొడితే మళ్ళీ కాలాబుర్గి అని చూపెడతాం. గుల్బర్గ్ అని Take the ramp to National Highway 50. చాలా వర్షంగా ఉంది అర్థం మన బండి. ఇక్కడే ఉంది, ఏం లేదు. Continue for 800 meters. ఓకే, బాయ్ బాయ్ హైవే. మళ్ళీ కలుద్దాం. ఎక్కడ మళ్ళీ ఒంగోలు దగ్గరికి వెళ్దాం. అప్పుడు దాకా ఇంకా ఈ హైవేతో మనకు పని అయితే లేదండి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ Take అయితే the second వెళ్ళిపోతున్నాం. left to stay on National Highway 50. ఓకే బాయ్. ఏంటి మొత్తం అందరూ రివర్స్లోనే వస్తున్నారు. కటింగ్ లేదా లేకపోతే ఏంటో కానీ లారీలు కార్లు అన్నీ రివర్స్లోనే వస్తున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి. మళ్ళీ అక్కడ ఏ ఏరియా ఏంటో తెలియదు. ఇప్పుడు మనం హైదరాబాద్ అని అంటాం మామూలుగా. అయితే హైదరాబాద్లో బోల్ ఏరియాలు ఉంటాయి కదా, అది కూడా సేమ్ అలాగే అక్కడ గుల్బర్గా అంటే ఇప్పుడేమో కాలాబుర్గి అని వస్తుంది మరి పేరు. దాంట్లో మరి ఇంకా ఎన్ని ఏరియాలు ఉంటాయో ఎక్కడో కనుక్కోవాలి కదా. అది కనుక్కోవడానికి అని చెప్పేసి ఇక్కడైతే ఆగారు మా వాళ్ళు. వెళ్ళి ఇప్పుడు అడ్రస్ కనుక్కొని అడ్రస్ చెప్తారు, మనం కొట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కర్నూలు, తర్వాత అక్కడ నుంచి ఆత్మకూరు, తర్వాత ఒంగోలు, తర్వాత గుంటూరు. అప్పుడు మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఉండొచ్చు. అక్కడ గ్యాప్ ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత మళ్ళీ సంథింగ్ అలా ఉన్నది. ఒక లిస్ట్ కింద ఉంది. ఇవన్నీ కూడా తిరగాలండి మనం. కరెక్ట్గా సంక్రాంతి టైం. మన గోదావరి అంటే మరి మామూలుగా ఉండదు పండగకి. అలాంటిది పండగనే వదిలేసి వస్తాం అంటే చూడండి. మరి మీకోసం కంటెంట్ చూపెట్టాలని చెప్పేసి కిరాయిదే ఉంది, కానీ పండగల కన్నా ఎక్కువేం కాదు కదా. అన్నిటికన్నా పెద్ద పండుగ ఇది వదిలేసి వస్తామంటే మీకు చూపెట్టాలని ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వస్తాను. కొంచెం అదైతే అర్థం చేసుకోండి. మరి మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తం ఈ కర్ణాటకలో లొకేషన్ పరంగా అయితే మనకి ఫస్ట్ టైం రావడం కాబట్టి ఎక్సైటింగ్గా భలే ఉంది. కాకపోతే పోలీసుల దగ్గర నుంచి వస్తుంటే మనకి చిరాకు వచ్చేస్తుంది. అట్లా మరీ చిల్లరగా ఎక్కడికి వెళ్ళినా ఎంట్రీ అనుకుంటున్నాను. ఎంట్రీ దేనికి? అలా మనం కట్టే ట్యాక్సే ఎంట్రీ కోసమే కదా. అది చూస్తున్నారు. మరి ఎంట్రీ ఇచ్చుకో అన్నారు. అమ్మ ఎంట్రీ ఏంట్రా బాబు, ఆల్రెడీ బార్డర్ దగ్గర 200 ఇంకో 200 తీసుకున్నారు. అది అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ అంటున్నారు. ఎంట్రీ ఏం వేసుకెళ్తున్నారు రోడ్ అంటే మా వాళ్ళు ఇలాగ తీసుకొచ్చి చూపించేటప్పటికి 1000 రూపాయలు ఉంటాయి చేతిలో ఉన్న సాల్తీలు. అవి పెట్టుకుని పోయాడు. మరీ ఇంత దారుణంగా ఉన్నారండి. అట్లా నిజంగా మనం వేసుకెళ్ళేది పేలోడ్, పాసింగ్ లోడ్ కరెక్ట్గా లోపే, ఇంకా పాసింగ్ లోడ్ లోపే. ఇలాంటప్పుడు కూడా ఇంత చిల్లరగా బిహేవ్ చేశారంటే ఇంకా డ్రైవర్కి చిరాకు తప్పుద్ది. మనం ఎలా వేసుకెళ్ళినా కానీ ఇంకా అలాగే ఉంటున్నారు కదా వాళ్ళు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఓవర్లోడ్లో వేసుకొని తిరుగుతారు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పాసింగ్ లోడ్ వేసుకెళ్ళాము కొంచెం కిరా తక్కువైనా కానీ పాసింగ్ లోడ్ అయితే ఇంకెవరో ఆపుతలేరు కదా, గొడవ ఉండలేదు కదా అని చెప్పేసి ఉందాం ఇంకో ఇబ్బంది ఉండదు. ఓవర్లోడ్ వేసుకెళ్ళినప్పుడు దెబ్బేసి, పాసింగ్ లోడ్ వేసుకెళ్ళినప్పుడు దెబ్బేసి ఇంకా డ్రైవర్లు ఇంకా అడుక్కోవాలి. ఇంకా అసలు నిజంగా ఈ స్టేట్కి మటుకి ఎప్పుడైనా కిరాయికి వస్తే కనుక ఒక 2000-3000 ఎక్స్ట్రాగా చెప్పుకోండి. ఎందుకంటే ఇక్కడ దారికి వచ్చే కింద అయిపోతాయి. అంత దారుణంగా ఉన్నది ఇక్కడ. లొకేషన్ ఉన్నాయి, మంచి భలే ఉందండి. అసలు అటు ఇటు కూడా లోయ. మనం వెళ్ళేదైతే కొండ నుంచి వెళ్తాం కరెక్ట్గా. రోడ్ వర్క్లు అయితే జరిగింది, అప్పుడు తగ్గలేదు అసలు. అసలు ఈ కంటిన్యూస్ లైన్ ఎందుకుందో కూడా తెలుస్తలేదు. ఎంత వచ్చి కారు చెప్తున్నాడు కంటిన్యూస్ లైన్ ఉందంటే ఇంకా అలా ఎన్ని పరిస్థితుల్లో సైడ్ అయ్యకూడదు అర్థం కూడా తెలుస్తలేదు. అయ్యో ఇదేంటి, ఇప్పుడు మనం సైడ్ అయ్యాలి తప్పదు. మరి ఇంకా బస్సు వెళ్ళిందాక తీసుకొచ్చి బస్సును కూడా ఎక్కడమైందా
కర్ణాటకలో వచ్చేసి డీజిల్ 89 రూపాయలు అయితే ఉన్నదండి. 24.50 అండి. మనకి ఇక్కడికి అయితే ఇంచుమించు మనకైతే 99 రూపాయలు అండి, 10 రూపాయలు తేడా. తెలంగాణకి ఇక్కడికి 7 రూపాయలు అయితే తేడా ఉందండి. అసలు మన ఆంధ్ర వాళ్ళు అంటే ఎక్కడికక్కడ ఎలాగ లోకం అనుకుంటా. మన బండిలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఎంత కట్టాలి అంత కట్టాలి అని చెప్పేసి ఫస్ట్లో 200 1000 రూపాయలు అన్నారు కదా, 200 తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఏమో 1000 రూపాయలు ఛార్జీలు తీసేసుకున్నారు. మళ్ళీ ఇంకొక దగ్గర ఆపినది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒకలా ఆపి మళ్ళీ 1000 రూపాయలు ఫైన్ కట్టాను. ఏంటి అసలు డబ్బులు అనుకున్నారో లేదా ఎక్కడి నుంచి ఏమైనా గుర్తుందాం అనుకున్నారో, బ్లాక్ మనీ అనుకున్నారు. ఇలా చెత్తన కొడుకులు. మళ్ళీ ఇక్కడ 200. అసలు ఏం మిగులుతుంది అనుకున్నారో ఏంటో దీంట్లో అర్థం కావట్లేదు. అదే మళ్ళీ ఎదర కర్ణాటక బండి వెళ్తుంది, దాంట్లో నుంచి 10 మంది జనం ఉన్నారు. అసలు ఆపలేదు కూడా. ఆపారు, ఏంటన్నారు ఇక్కడికి అన్నారు, అది అని చెప్పారు, వెళ్ళిపోయారు అంతే. మన ఆంధ్ర బండి వచ్చేటప్పటికి మటుకి ఇలా డబ్బులు పడితే ఎన్ని దెబ్బలు పడితే వస్తుందో, నిద్ర లేకుండా తోలి, లేదా టైర్లు పంచర్లు అయిపోయాయి, ఇది చేసి నానా సంకలనం అవుతుంటే వస్తున్నాయి డబ్బులు అయ్యి. వీళ్ళ మటుకి నీట్గా లక్షల శాలరీలు తెస్తారు, అయినా కానీ డ్రైవర్ పడి పెడతారు. చిరాకు వచ్చేస్తుంది. ఈ అనవసరంగా ఒప్పుకున్నాను ఈ కిరాయి అనే టైప్లో ఉంది. ఇంకా అసలు ఇప్పుడు లైఫ్లో మటుకు ఇక్కడ రాకూడదు అంత అలా చిరాకు తెచ్చుకుంటారు. ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఆపేస్తున్నారు. ఇంకా టీపీ కట్టావా అన్నారు, టీపీ చూపెట్టినా కానీ మళ్ళీ ఫైన్ అంటున్నారు. ఏదో ఒకటి ఇందాక దాకా కాకి సెట్ అన్నారు, ఇప్పుడు కాకి సెట్ వేసుకున్నాం, అది కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన కానీ చెప్పడం అలా కొంచెం కాకపోతే కొంచెం భారీ లోడ్లు వేసుకెళ్ళిపోయి మనం ఏదో పడిపోతే జనాలు ప్రాణాలు పోతాయి అనే టైప్లో ఉంటే నేను అనుకోవచ్చు. మరీ దరిద్రంగా 100కి 50కి కక్కుతు పడతారు. ఎందుకు తెలియదు అసలు. అన్ని నెలలు సంవత్సరాలు జాబుల కోసం తిప్పలు పడి ఈ 100కి 50 కోసం కక్కుతు పడ్డానికి జాబులు చేసేది అసలు. దానికన్నా మనమే నయంగా ఏమి చదువుకోకపోయినా కానీ ఒకటి పెట్టి స్టేజ్లోనే ఉన్నాం, ఒకటి దగ్గర అడుక్కునే స్టేజ్లో లేం కదా మనం ఎప్పుడు కూడా. మనమైతే దగ్గరికి వచ్చాం. విజయపుర వైపు వెళ్ళాలి. అంటే గూగుల్ అయితే లోపలికి చూపెడుతుంది కానీ Continue straight through Basaveshwar Circle onto Humnabad Road. ఈ సర్కిల్ దగ్గర నుంచి ఆటో అని అడిగితే ఎక్కడ జరుగుతుంది మీటింగ్ అని అడిగితే ఈ అదర్ సెంటర్ వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తిరగండి అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ ఊర్లో అసలు వీలైనంత వరకు ఎంత తక్కువ తిరిగితే అంత మంచిదేమో. ఎక్కడ కనిపిస్తే అక్కడ డబ్బు రానే దొంగ నోట్లు ఇచ్చేయాలి ఇలాగా. కంగారులో చూడరు కదా ఇంకెలాగను. అయితే పడింది. మన హైదరాబాద్లో ఉన్నదైతే అక్కడ ఊరికి చాలా దూరంలో అయితే ఉంది. మరి ఇది అతను చెప్పిన దాని ప్రకారం అయితే కిలోమీటర్ వెళ్తే వచ్చేద్దా అన్నది. అంటే ఈ లెక్క దగ్గరగానే ఉన్నాయి. మనం వచ్చామండి కర్ణాటక అయితేనే. మీటింగు అవతల జరుగుతుంది. ఈ స్టాల్స్ అన్నీ కూడా యువతల సైడ్ అయితే ఉన్నాయి. రోడ్డుతో ఉంది, మరి ఎంత వరస్ట్గా ఉందో. ఇది సర్వీస్ రోడ్డు. ఇది మరి దారుణంగా అయితే ఉన్నది. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే అసలు వరస్ట్ స్టేట్కి వచ్చినప్పుడు. ఈ స్టేట్కి వచ్చి మనకి కిలోమీటర్ల లెక్క అయితే మనకు మిగిలేదానికన్నా వీళ్ళకి అప్పచెప్పేది ఎక్కువలా ఉంది. నాకు ఇంకా నిజంగా ఎప్పుడూ భయపడలేదు, ఇప్పుడు భయం వేస్తుంది. ఈ స్టేట్కి వస్తాం పక్కనంటే బాగా ఉంది. రేపు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎంత తీసుకుంటారా బాబు అనే టైప్లోకి వచ్చేసింది నాకు పొజిషన్. అట్లా తలపడు కూడా వచ్చాను. ఎందుకు వచ్చాను అసలు ఈ కిరాయికి అనుకున్నా. ఏంటంటే ముందే అనుకున్నాను మనకి ఏం మిగలదో చూపించాలి అనే ఉద్దేశంతో వచ్చాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మరీ దారుణంగా ఉంది. మనకి మిగలకపోవడం కాదు, చేతి కూడా అట్టుకుని పోయేలా ఉన్నది ఆ సిచ్యువేషన్ అయితే. బాబాయ్ ఇది కిరాయి అసలు ఏంటో, ఈ లోకం ఏంటో, ఇక్కడ ఏరియా ఏంటో. నిన్న వెళ్ళింది అయితే చాలా బాగుంది. అక్కడ నీట్గా చాలా బాగా చేశారు. కాదు ఎక్కడ కావాలితే అక్కడ మనం దుప్పటేసుకొని పడుకునేలా ఉంది. ఇక్కడ అసలు చెత్త కుప్ప ఇదంతా కూడా.
డంపింగ్ యార్డ్లా ఉంది ఇది. ఆ డంపింగ్ యార్డ్లోనే మార్కెట్ అంటున్నారు, మళ్ళీ ఇక్కడ బండి అంటున్నారు. ఈ పక్కన ఎవడో వచ్చి అంటున్నాడు. అవి ఏదో పంపు వచ్చింది. దోమలో మామూలుగా లేదు అసలు. ఎందుకు వచ్చాను రా బాబు అనే టైప్లో ఉంది కిరాయి మటుకి. అమ్మా ఈ 3వ రోజు కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందండి. సక్సెస్ఫుల్ ఏముంది, మొత్తం అన్సక్సెస్ఫుల్గా అన్నీ జరిగినాయి. అన్నీ మనం అనుకోలేనివే జరిగినాయి. మొత్తానికి ఏదో ఒకటి కంప్లీట్ అయింది కదండి. ఇంకా మా వాళ్ళు అయితే రూమ్ అయితే తీసుకున్నారు. ఇంకా 3 రోజుల నుంచి అసలు స్నానం కూడా లేదు, చిరాకు వచ్చేస్తుంది అయ్యి అని చెప్పేసి రూమ్ తీసుకున్నారు. రమ్మన్నారు. మళ్ళీ ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంది. ఇక్కడ నుంచి మనం వ్యాన్ తీసుకొని వెళ్ళామంటే మళ్ళీ ఇక్కడ వ్యాన్ ఎట్టారు అనుకో, రేపు పొద్దున మళ్ళీ మమ్మల్ని తిప్పుతారు వెనక్కి ముందుకి తిప్పేసి. అందుకోసం అని చెప్పి సర్లే మీరు వెళ్ళిపోండి, నేను బండిలో పడుకుంటాలే, నేను పొద్దున్న వస్తాను, మీరు వచ్చిన తర్వాత నేను వస్తాను, నేను అప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తాను అని. సరే అయితే అన్నారు. చాలాసేపు అయితే వచ్చామన్నారు. మనకి బండిని వదిలేసి వెళ్ళాలంటే మనసు ఒప్పదు. ఇంకోటి ఏంటంటే అక్కడ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళాలి నడుచుకుంటా రూమ్ తీసుకునే దగ్గర. ఇంకా అక్కడ వరకు వెళ్ళాను. ఇంకో అసలు నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఇంక ఎక్కడైతే పడుకుని పోతానండి. మరి మిగతాది ఏమన్నా ఉంటే ఇంకా రేపు పొద్దున్న చూసుకుందాం. రేపు పొద్దున్న ఇక్కడ నుంచి, రేపు పొద్దున్న కాదు రేపు సాయంత్రం ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళాలి. నాకు భయం వేసింది అలా కర్నూలు వరకు. ఈ కర్ణాటక బార్డర్ దాటేంత వరకు ఎంతమంది ఆపుతారో, మళ్ళీ ఎంత డబ్బులు ఇవ్వాలో ఏంటో అని. నిజంగా చాలా దారుణంగా అయితే ఉన్నదండి సిచ్యువేషన్. మళ్ళీ పొద్దున్నే మబ్బులు విడిపోయేలా ఉన్నది. బండి ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా మనకి, అన్నీ బండి తాళం చూస్తే తాళం కనబడతలే. మొత్తం ఈ ఊరు వచ్చినప్పుడు నుంచి టైమే బాగాలేదు అసలు. అన్ని తీతాం. ఈ అమ్మాయి ఇది ఎక్కడికి అర్థం కావట్లేదు అసలు. ఊదంతరతోటి ఉంది. ఇప్పుడన్నా మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఫోన్ ఛార్జింగ్ చూసుకుంటే లేదు, 10కి వచ్చేసింది. సరే ఒకసారి ఛార్జింగ్ పెట్టేద్దాంలే, అది ఇబ్బంది అయిపోద్ది కదా అని చెప్పి నెత్తుక్కుంటే ఇప్పుడు తాళం కనబడలే. ఇంతకి రాత్రి పడిపోయిందో మరి ఎప్పుడు పడిపోయిందో, లేకపోతే అక్కడ జారిపోయిందో. అక్కడ చూశాను బండిలో కూడా ఎక్కడ కనబడతలే. ఇవన్నీ ఇక్కడ ఏంటండి, పాకెట్ కూడా ఏం ఓపెన్ చేయలే. అప్పుడు పాకెట్ కూడా బెజ్జీలు కూడా లేవు.